ప్లీజ్. మా ఇంట్లో వేరే సంబంధం అర్థం చేసుకో. ప్లీజ్ ఎన్నిసార్లు చెప్పేది నేను చేయనంటే చేయను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నువ్వు లేకపోతే ఉండలేను ప్లీజ్. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. ఒక లవ్ ప్రాబ్లం గురించి టాస్క్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్ గా ఇలాంటి టాస్క్లు మనం చెయ్యము. వేరే వాళ్ళు కూడా ఇలాంటి టాస్క్ల కోసం ప్లీజ్ అప్రోచ్ కాకండి. ఆ అబ్బాయి వేరే ఏవైనా నిర్ణయాలు తీసుకుంటాడేమోనని టాస్క్ చెయ్యాల్సి వచ్చింది. చేసాం. వాళ్ళ ప్రాంతాలు వేరు, వాళ్ళ కులాలు వేరు, వాళ్ళ మతాలు వేరు. ఇన్ని కాంప్లికేషన్ మధ్యలో ఒక 3 years గా వాళ్ళు లవ్ చేసుకున్నారు. అతనికి ఏమో జాబ్ లేదు. స్టిల్ ఫైనల్ ఇయర్ లో 2 బ్యాక్లాగ్స్ కూడా ఉన్నాయి. ఇంకో సైడ్ విదేశాల నుంచి వచ్చిన ఒక సంబంధం. ఆఖరికి ఏం జరిగింది ఏంటనేది వీడియో చూసే తెలుసుకోండి. నచ్చితే మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. Tag your thoughts. ఓకే బ్రో, నీ పేరేం పేరు బ్రో? నా పేరు ధనంజయ్ భయ్య. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. కొంచెం గట్టిగా మాట్లాడు ప్లీజ్. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను భయ్య. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంట్లో సంబంధాలు చూస్తున్నా అని చెప్పి వేరే సంబంధం వచ్చిన వదిలేస్తున్నా అన్నారు భయ్య. ఇప్పుడు నువ్వు వన్ సైడ్ లవ్ లేకపోతే తను కూడా నేను లవ్ చేసింది? ఇద్దరు లవ్ చేసుకున్నాను భయ్య. ఇప్పుడు సడన్ గా నేను ఇంకా సెటిల్ కాలేదని చెప్పి తను వేరే సంబంధం చూసిన వాళ్ళు బాగా రిచ్ అని చెప్పి వాళ్ళు తెలిపడం చూస్తుంది భయ్య. వాళ్ళు తెలిపడం చూస్తుంది భయ్య. ఇప్పుడు నీకు ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నావు? 2-3 years. 2-3 years నుంచి లవ్ చేసుకుంటున్నావు? 2-3 years నుంచి చేస్తున్నాం భయ్య. పిలిచి వస్తా భయ్య? వస్తుంది భయ్య. అంత నమ్మకం నమ్మని అంటే తనకి. అవునా? నిజమా? మరి ఎందుకు చేసుకోవట్లేదు పెళ్లి? ఇంట్లో వాళ్ళు బలవంతం పెట్టి తన పెళ్లి చేస్తున్నారు భయ్య. ఇంట్లో వాళ్ళ బలవంతం వల్ల చేసుకుంటున్నారు. సరే ఫోన్ అయితే ఒకసారి చేయండి. చేస్తాం భయ్య. వచ్చిందని మాట్లాడదాం. ఒకవేళ వీలైతే మనం మార్చే ప్రయత్నం చేద్దాం. చూద్దాం. హలో. ఒకసారి నీతో మాట్లాడాలి. ఒకసారి బయటికి రావా? నేను రాను. మా ఇంట్లో వేరే సంబంధం చూశారు. అక్కడ పెళ్లి చేసుకుంటే నేను రాను. ఒక్కసారి కలవా ప్లీజ్. లైఫ్లో మనం డిస్టర్బ్ చేయడం, నా మొహం చూపించడం. నా దగ్గర నీకు సంబంధించిన కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. అవి నేను బయట పారేయలేక నీకు ఇచ్చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ప్రజెంట్ మీ ఇంటి వెనకతో ఉన్నాను నేను, అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్. అక్కడే ఉండి వస్తున్నాను. ఒకసారి వచ్చి వెళ్ళిపోతా. థ్యాంక్ యూ వస్తున్నందుకు. నీ థ్యాంక్ యూ ఏమొద్దు, అవసరం లేదు. ఇదే లాస్ట్ టైం. నా గిఫ్ట్ ఉన్నాయని అందుకు వస్తున్నాను. నీ మొహం నాకు చూపించి, నా మొహం నీకు చూపించదు. నీతో నాకేం కావాలని లేదు. నా గిఫ్ట్లు ఉన్నాయని అందుకోసం నీతోనే వస్తున్నాను. నాకు నీ మీద ఎలాంటి ఉద్దేశం అనేది లేదు. సరే బ్రో, రాని ఈ స్పీకర్ నీ దగ్గర పెట్టుకో. నువ్వైతే ఆమె రిక్వెస్ట్ చేస్తుండు. నీ దగ్గర పక్కన ఉంటాయి, ఏం టెన్షన్ పడకు. సరే నీ దగ్గర వేసుకో. ఈ ఫోన్ నీ దగ్గర లోపల పెట్టేసుకో. ఏం టెన్షన్ పడకు. ఓకే బాయ్. ఏం నీ గోలా? ఏం లేదు, నన్ను పెళ్లి చేసుకోవా? నేను చేసుకున్నాను. మా ఇంట్లో వేరే సంబంధం చూశారు. వేరే సంబంధం చూసి మాట్లాడినారు. అక్కడే చేసుకుంటాను. అబ్బాయి వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మా ప్రేమ అవుతుంది అంటావా? నేనేం చేసేది? మా ఇంట్లో ఒకటి. మా ఇంట్లో ఒక్కో లేకపోతే మా డాడీ ఊరేసుకొని చెప్తాడంటే. ప్లీజ్, నువ్వు లేకపోతే నేను ఉండలేను. మర్చిపో ప్లీజ్ అర్థం చేసుకో. ప్లీజ్ నువ్వు లేకపోతే నేను ఉండలేను. ప్లీజ్. మా ఇంట్లో వేరే సంబంధం అర్థం చేసుకో. ప్లీజ్ ఎన్నిసార్లు చెప్పేది నేను చేయనంటే చేయను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నువ్వు లేకపోతే ఉండలేను. ప్లీజ్ చూడన్నా. వీడియో చేసుకున్న వాళ్ళు చేసుకోపోయి, అంతేగాని దీంట్లో మధ్యలో దూరే నువ్వెవరు? వీడియో చేసుకున్న వాళ్ళు చేసుకోపోయి, అంతేగాని దీంట్లో మధ్యలో దూరే నువ్వెవరు? నువ్వు ఎవరవుతావు? నేను చేయనంటే చేయను. నేను ఎందుకు తిరిగాను మాడదు? ఎందుకు తిరిగాను? ప్రేమించినప్పుడు అంటున్నా తెలీదు. ప్రేమించడానికి మూడు కావాలి, పెళ్లి చేసుకుని ఇంకోటి కావాలా? అవును. ఏమవును? మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. నేను చెప్పాను ఇంతకు ముందే. ఇప్పుడు మీ ఇంటికి పోయి అడుగుతాం పని అడుగుతాడు. సుధాకర్ వదులు. ఇప్పుడు మీ ఇంటికి పోయి అడుగుతాం పని అడుగుతాడు. సుధాకర్ వదులు. ఎవరు నేను చేపెడుతున్నావు? నీ గురించి నాకు అంతా తెలుసు. నువ్వు వీడియో తీసేవా? నీ పని నువ్వు. మా మధ్యలో నువ్వెందుకు దూరేది? నా పనే ఇది. నీ పని ఏది? నా పని ఇది. నీ పని నీ చూసుకో. నీ లవరా నేను? వాళ్ళెవరు? నీతో లవర్ అన్నప్పుడు మరి పెళ్లి చేసుకోవాలిగా.
అంటే ఏం కావాలి ఇష్టం అది. ఇన్ని రోజులు వాడుకున్నావు ఇష్టం. ఉన్న అంత చేసావు కదా మరి ఇప్పుడు ఎందుకు చేసుకుంటా పెళ్లి నా ఇష్టం. నువ్వేమన్నా నీ ఇష్టం ఏంది ఇష్టం నీ ఒక జీవితం ఖరాబ్ చేయడానికి నువ్వెవరు అంటున్నా ఏం ఖరాబ్ నేను మగవాళ్ళ పక్షపాతిని మగవాళ్ళ పక్షపాతిని నేను వీడియోస్ ఏమున్నాయి నీ దగ్గర చూపించు. ఏం వీడియోలు చూపించాలి నీకు ఎవరిని మీ ఫోటోస్ తీ ఫోటోస్ తీ ఎందుకు బతిలాడుతూ చిల్లర కాలేక లేదన్నా 3 సంవత్సరాలు ప్రేమన్నా మాది. మరి దామే కదా నువ్వు ఒకనే ప్రేమించలేవు ఆమె ప్రేమించలే ఇద్దరు ప్రేమించుకున్నాం. మరి ఇంకేమైనా రోగం దానికేం రోగమైంది ఆమెకేం రోగమైంది ఇవేంది ఫోటోస్ మీరు దిగినాయి కావాలి ఒక్కొక్కరు పెట్టుకుని దిగే కావాలి ఒక్కొక్కరు పెట్టుకుని దిగే కావాలి. నీకెందుకు అవి అనవసరం. నీ పని నువ్వు చూసుకో అంతేగాని దీంట్లో దూరేకి నీకు అవసరం లేదు. దూరేకి అవసరం లేదు నువ్వేందుకు దూరతలేవు అంటావు మరి నువ్వు దూరకపోతే నేను దూరతా చేతి అన్నాను మర్యాద ఉండదు. నీకు అప్పుడు కాలు వేసుకుంటే ఏం తప్పలేదు ఇప్పుడు చేస్తే తప్పు వచ్చిందా నీకు అప్పుడు కాలు వేసుకుంటే ఏం తప్పలేదు ఇప్పుడు చేస్తే తప్పు వచ్చిందా ప్లీజ్ ప్లీజ్ నువ్వు తప్పక ఇంకెవరు లేరు అర్థం చేసుకోవా ప్లీజ్. ఎదుటి మనిషి నచ్చితే మీ ప్రేమ ఇవ్వండి అంతేగాని ముష్టోళ్ళగా తయారవద్దు. మా ఇంట్లో వేరే సంబంధం చూశారు. నీకు సంబంధం కాదు ఇంకమ్మ కాదు వీడు అయిపోయాడు వీడు వేస్ట్ కాదు వీడు ఏం పనికి రాదని ఫిక్స్ అయ్యావు నువ్వు. నీ ప్రాబ్లం ఏంది వీని వల్ల ప్రాబ్లం ఏంది అంటున్నావు. ఇప్పుడు చూడు వాడికి జాబ్ లేదు ఏం లేదు. నా ఫ్యూచర్ ఎట్లా హ్యాండిల్ చేస్తాడు వాడు. మరి నీకు 3 years బ్యాక్ గుర్తుకు రాలేదు నా ఫ్యూచర్ ఎట్లా చేస్తారని మరి నీకు 3 years బ్యాక్ గుర్తుకు రాలేదు నా ఫ్యూచర్ ఎట్లా చేస్తారని ఇప్పుడే గుర్తుకొచ్చిందా నీకు. అవునమ్మా నువ్వు అట్లా అంటున్నావు అంత సిన్సియర్గా చేసిండు ఆడ అంత సరే అవన్నీ తప్పు ఉంది మాట్లాడాలి అరే నువ్వు జాబ్ చేయరా ఇది ఆధార్ ఇది అని మాట్లాడుకోవాలి అట్లా చేస్తూ లేరు దేశం మీద ఆడవాళ్ళంతా ఇట్లా చేస్తారా సంజాల్సుకొని పని చేసుకుంటారు. వై నాట్ ఇంట్రెస్ట్ యూ ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ వై నాట్ ఇంట్రెస్ట్ యూ నాకు కూడా వస్తుంది ఇంగ్లీష్ నేను మాట్లాడితే ఇండియా మొత్తం ఇదవుతారు అర్థమవుతుందా. నీ ప్రాబ్లం ఏదో పచ్చి చెప్పు నేను ఎంక్వైరీ చేసాం నీకు తెలుసు నా గురించి అంటారు కదా నాకు కూడా తెలుసు నీ గురించి మొత్తం ఎంక్వైరీ చేసినాం నువ్వు నన్ను వీడియోలో చూస్తున్నావు నాకు నీ ఇంటి చుట్టూ మొత్తం మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు అర్థమవుతుందా. నీ ప్రాబ్లం ఏంది. నా ప్రాబ్లం వాడు ఫ్యూచర్లో శుద్ధ పరుము ఓరంపోకైతే మరి నీకు ఆ విషయం తెలియదు 3 నెలల కింద ప్రేమించేటప్పుడు పార్కుల పని తిరిగేటప్పుడు తెలియదు సమ్మర్ కట్ రాయేటప్పుడు తెలియదు నీకెందుకు నీ పని నువ్వు చూసుకొని పోయా. నీ పని ఏం చేస్తావు మనం నువ్వు ఇంకొని చూసుకోపోతావు ఇంకొనే చేసుకొని పోతాను. ఇలాంటి దానికి ఇంటి పక్కన ఒకడు ఇది చివర ఒకడు మెయిన్ రోడ్డు మీద ఒకడు అమ్మమ్మ ఊళ్ళో ఒకడు నాన్నమ్మ ఊళ్ళో ఒకడు చివరికి పెళ్ళడానికి ఇంకొకడు. మరి వీనేం చేయమంటావు అంటున్నా వేరే వాడిని కట్టబెట్టు. ఏం కట్టబెట్టాలి అని మంచి సంబంధం వస్తే కూడా నీకోసం ఇటు పెట్టినా లేదా మరి అప్పుడు నీకు తెలియదు ఆ రోగం అరే నీకు నువ్వు నిజంగా ప్రేమిస్తా అని చెప్పేది నువ్వు మంచి సంబంధం వచ్చిందిగా పెళ్లి చేసుకో అర్థం ఇస్తున్నారు. ఎవరు వద్దంటున్నారు నువ్వు ఆడదాను డబ్బు పిచ్చాచువే ఇప్పుడు ఇంకేం చెప్తున్నావు సిన్సియర్గా లవ్ చేసిన తర్వాత మాటను అడగంటావు ఏది ఇప్పుడు చేయంటున్నావు ఇప్పుడు చేసి నువ్వు చేయంటున్నావు మరి అప్పుడేమైంది నీకు కాలేసి కటకలాడించినావు అప్పుడేమో కటకలాడించినావు ముద్దులు పెట్టుకుని ఫోటోలు దిగుతారు ఇప్పుడు నీకు చెయ్యి గిట్ల అంటావు అంటావు అంతా ఇది అయిపోయినావు నువ్వు అంత కానుడు అయిపోయినాడు. నీకన్నా రోడ్డు మీద కుక్కలు నయం కదే మగన్ నమ్మితే ఆడేసుకుంటారా. నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది నా గిఫ్ట్ ఏవో ఉన్నాయి అది ఇచ్చే. ఏ గిఫ్ట్ లేవు నేను చెప్తున్నా నీకు ఏ గిఫ్ట్ లేవు నువ్వు ఇంకేం గిఫ్ట్ కావాలి నీకు వాడు నువ్వే నా పెద్ద గిఫ్ట్ అనుకున్నావు ఆయనకి ఇంకా నువ్వు మంచి ఘట్టం పెట్టావు నువ్వు వస్తావనే అట్లా ఫోన్ చేసి చెప్పినా నీకు ఇంకా గిఫ్ట్ కావాలా నీకు గిఫ్ట్ ఇస్తే వస్తావు వాని దగ్గర ఉన్న గిఫ్ట్ అన్నీ నీకు ఇచ్చేసాను ఇంకా వాని గిఫ్ట్ కూడా నీకు కావాలా. నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. నేను నీకు చెప్తున్నా అర్థం చేసుకో అంత మంచివాడు దొరకదు నీకు మళ్ళా కూడా చెప్తున్నా వానికి మంచిగా ఉంది భవిష్యత్తు ఉంది అంత మంచిగా నిలబెట్టుకుంటున్నావు నువ్వు బాధపడతావు తర్వాత లైఫ్లో నువ్వు చాలా సఫర్ అవుతావు. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది నాకు అక్కర్లేదు మంచి బాగా చెప్తా అర్థం కదా కాలేందుకు పట్టుకున్నావు కాలేందుకు పట్టుకున్నా తమ్ముడు కాలేందుకు పట్టుకున్నావు లేదన్నా ఇష్టపడ్డా ఎందుకంటే కరెగరా
ఏ తమ్ముడు ఇక్కడ వేస్ట్, నీ లైఫే మంచిగా ఉంది. 3 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాను నా అమ్మాయిని, ఎలాగైనా మర్చిపోతాను. నేను నీకు ఒకటి చెప్తాను, మంచిగా గుర్తుపెట్టు. నువ్వు నా వీడియో చూస్తాను. అవునన్నా. నేను ఎవ్రీ టైం ఏం చెప్తా, డోంట్ ఫాలో గర్ల్స్, ఫాలో యువర్ గోల్స్. అంజనీ దాస్ అయినా సరే పదే ఏం చెప్తుంటాడు. అవునన్నా. అంజనీ దాస్ నమ్మొద్దని చెప్తారన్నా. అమ్మాయిలు నమ్మొద్దని చెప్పాడు. అమ్మాయిలను ఫాలో కావు, నీ గోల్ని ఫాలో కావు. ఇట్లాంటి అమ్మాయిలు నీకు ఇంతమంది వస్తారు. అర్థమైనా? నేను నీకు పదే చెప్తున్నాను. నీకే ప్రతి ఒక్క యువకునికి ఇదే చెప్తాను, ఎవ్రీ యూత్ మొత్తానికి చెప్తాను నేను. మన టార్గెట్, మన గోల్ ఒకటి పెట్టుకొని, లక్ష్యం పెట్టుకుని దానికోసం పోవాలని చెప్తాను. నువ్వు ఈమెనే లక్ష్యం పెట్టుకున్నావు, ఆమె నేను లాద్దని. నువ్వు అంతా కాలమే వాడుతూ ఇది చేస్తున్నావు, ఏమంటుంది? మరి ఆమె అవాయిడ్ చేసినప్పుడు నువ్వెందుకు మర్చిపోలే? ఆమె నేను మర్చిపోతుంది కదా ఈజీగా, మరి నువ్వెందుకు మర్చిపోలేకపోతావు? నీకంటే ఇష్టమైన ఆమెకి, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతంగా. తమ్ముడు, ఇష్టం ఉన్నది వేరు, అది వేరు. ఇష్టం ఉన్న వ్యక్తి అట్లా చేయదు. ఇష్టం ఉన్న వ్యక్తి అయితే నీ మాట్లాడుతుంది, కన్వే చేయగలుగుతుంది. నువ్వు మీ పేరెంట్స్ నీకు సంబంధం కుదిరినప్పుడు కన్వే చేయలేవా? మరి ఆమె ఎందుకు చేయలేకపోతుంది? సరే ఓకే, ఆమె పరిస్థితి వేరు, ఆమె అనుకూలంగా కొన్ని లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకే అర్థం చేసుకోగలుగుతా. నువ్వు ఫ్యామిలీతో వస్తానో ఎందుకు అవాయిడ్ చేస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు. నువ్వు నాకు టాస్క్ ఇచ్చినప్పుడే మేము ఎంక్వైరీ చేసాం. ఇప్పుడు ఆమె చేసుకుంటుంది చూసాం, వాడు కూడా పెద్ద బేగ ఒకడు, వాడే మంచివాడు కాదు. వానికి ఆల్రెడీ 2-3 కీపులు ఉన్నాయి. అర్థమవుతుందా? వానికి మీ లవ్ విషయం కూడా తెలుసు. వానికి ఏమనుకుంటున్నాను, వానికి లవ్ ఉంది, సంపర్క్ కట్టర్ ఉంది, నా సంపర్క్ కట్టర్ ఇంకేందని వాడి మీద సుఖ పెడతాననేది అయితే నాకు క్యాలేదు. ఆమె జీవితం అట్లా కాదు, నీ జీవితం ఇట్లా అయిపోతుంది అంటున్నా. నీకు అర్థమవుతుందా? మరి నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు? నువ్వెందుకు ఇట్లా చేస్తావు అంటున్నావు? ఆమెకు ఆల్రెడీ కీపులు ఉన్నారు, ఆయనకు ఉన్నారు. సారీ, మేమే కాదు కానీ ఈమె ఎవరైతే చేసుకుంటుందో ఆయనకు కీపులు ఉన్నారు. ఈ విషయం చెప్పాను ఇంట్లో వాళ్ళు, పెళ్ళి ఆపేద్దామన్నా. దమాకు దానికి ఏమన్నా ట్రై చేయన్న, తను లేకపోతే నేను ఉంటానన్నా. తన్నే ప్రేమించాను, చావైనా బతుకైనా తనతోనే అనుకున్నాను. నువ్వు ఉండలేంటి, ఆమె ఉంటాంటుంది కదా, మరి ఎట్లా చేద్దామంటావు? 2 చేతులు కలిస్తే సపోర్ట్లు అవుతాయి, ఒక చేతం గుండె కొట్టుకుంటే కాదుగా, మొండెం నుంచి కాలపడుతుంది. అన్నా నేను పోతానన్నా, ఇంట్లో అడిగిన వాళ్ళు ఒప్పించి మళ్ళీ తీసుకొస్తాను. అరే దిమాకు ఉందని ఆమె రావద్దంటుంది. లేదన్నా, వెళ్ళి ఏమేమి చేస్తాను, ఏదో ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు అంటున్నావు? నాకు తను కావాలని అలాగే తను లేకపోతే నేను ఉండలేనన్నా. నువ్వు ఉండలేకపోతే ఆమె ఉంటా అంటుంది కదా, మరి ఎట్లా చేద్దామంటే చెప్పు, ఎట్లా చేద్దాం చెప్పు, నువ్వు చెప్పు. లేదన్నా, ఏదైనా చేయాలన్నా, ఏదో చేయాలన్నా. ఏం చేస్తావు, ఏం చేయాలో నాకు చెప్పు, దాన్ని బట్టి నేను ఎట్లా చేయాలో ఆలోచించి అంజనీ దాస్ అడిగి చెప్తాను. అంజనీ దాస్ అయినా సరే, మేమైనా సరే, మా టీం మొత్తం ఏం చేసినా నీ మంచి కోసం చేస్తాం. అర్థమైందా? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను పోతానన్నా, పోయి తను అట్లనే కాపాడుకుంటానన్నా. ఇదేమన్నా సినిమానా? సినిమానా అంటున్నా? కాదన్నా, కానీ నా లైఫ్లో తను చాలా ఇంపార్టెంట్ అన్న. కానీ ఆమె లైఫ్లో నువ్వు లేవు కదా అంటున్నాను. అది తన బాగుండాలని కోరుకుంటున్నాను, ఎక్కడున్నా సరే సుఖంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సినిమాలు ఎక్కువ చూస్తావు నువ్వు? లేదన్నా. మరి ఏది? ప్రేమతో సినిమా సంబంధం లేదన్నా. తను ప్రేమించాను, తనకన్నా ఎక్కువగా ప్రేమించాను, తను చెప్పడానికి ప్రేమించాను, కానీ తనకు నా ప్రేమ లేదంటే నమ్మలేకపోతున్నాను. అబ్బాయిలు లవ్ మ్యాటర్ లో చాలా సిన్సియర్గా ఉంటారు, అమ్మాయిలు అలా ఉండరే. తనకెళ్ళి చెప్పాను చాలా సార్లు, మా ఇంట్లో వాళ్ళ డిసిషన్ తీసుకుంటాను చెప్తుంది తను, దానివల్ల ఇబ్బంది పడుతున్నాను. కానీ ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పియొచ్చు కదా, నువ్వు మీ ఫ్యామిలీ వచ్చి ఒప్పిస్తా అంటే ఎందుకు ఒప్పుకోవట్లేదా? మేము సింపుల్ గా చెప్పు, నాకు సింపుల్ గా చెప్తున్నా, నువ్వు నీ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వస్తా అంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు? అదే నాకు అర్థం కావట్లేదు. ఆడంత బెల్లం ఏం పెట్టిండు, నీ దగ్గర అంత అల్లం ఏముంది? 3 ఏళ్ళ నుంచి తిరుగుతున్నావు, నిన్ను కాదని చెప్పి మన దగ్గర అంతా ఏముంది? వాడు సూపారి ఉన్నాడు, మంచిగా ఫైనాన్షియల్గా సెట్ ఉండు. అర్థమైందా? ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అతను. మరి ఏం చేద్దామంటావు? ఏమో తెలియదన్నా, ఏమైనా చేస్తే పెళ్ళి ఆపాలన్నా. అంతేనన్నా, ఇది ఏమన్నా చేసి పెళ్ళి ఆపేటందుకు లేదు, ఇది అర్థమవుతుందా? ఏం చేయలేము. సరే పోతానన్నా, వెళ్ళి ఎవరైనా కాపాడుకుంటానన్నా. ఏం కాపాడుతావు తమ్ముడు? నువ్వు ఇక్కడ నువ్వు పోదు లేదన్నా, వాళ్ళ ఇంటికి నువ్వు ఒక్కరిని పోతే కాదు, నువ్వు ఒక్కరిని పోతే నువ్వు ఒక్కరిని పోతే నిన్ను కొడతారు. అర్థమవుతుందా? మేము కూడా వస్తాం, మా టీం కూడా వచ్చి మాట్లాడి ఇచ్చేస్తాం. సరే సరే అన్న. వ్యూవర్స్, వాళ్ళ ఇంటికి వెళ్దాం. వెళ్ళినాకలా
ఒకసారి వాళ్ళ పెద్ద మనుషులతో మాట్లాడి జెన్యున్ ప్రేమ ఆమె సైడ్ కూడా నిజంగా ఉంటే వాళ్ళ పేరెంట్స్ వల్లే బలవంతం వల్ల అయితే మాత్రం పెళ్లి చేసే ప్రయత్నం చేద్దాము. లేదు అంటే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఒకవేళ ఆమె క్యారెక్టర్ బ్యాడ్ అయితే మాత్రం నువ్వు ఖచ్చితంగా వేరే పెళ్లి చేసుకో. మీ అయ్యమ్మలు మాత్రం ఇబ్బంది పెట్టావు. సరేనా? ఓకేనా?